ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1300 ఏళ్ల నాటి కర్ర శివలింగం. అది శివుని ముఖరూపం. అంతర్జాతీయ మీడియా డాక్యుమెంటరీలు తీయడానికి ఎగబడే శిల్ప సంపద. 5 లక్షల మందికి పైగా భక్తులు, అంతమందికి ఒకే రోజు అన్నదానం. ఇన్ని విశేషాలు దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన శ్రీముఖలింగంలోనే సాక్షాత్కారం. ఈ వీడియో చూస్తే చాలు ఆ విశేషాలన్నీ పూసగుచ్చినట్లు కరతలామలకం అయిపోతాయి. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను నంది వాహనంపై వంశధార నదీ రేవుకు ఊరేగింపుగా తీసుకెళ్లి త్రిశూలంతో చక్రతీర్థ స్నానం చేయించారు. ఆ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు, నదిలో స్నానం ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కాక వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శివరాత్రి రోజున జాగారం, పడియ, మహాపడియ వేడుకల అనంతరం అమావాస్య ముగిసి పాడ్యమి గడియలు తగిలే రోజున మధ్యాహ్నం 12 గంటల తరువాత చక్రతీర్థ స్నానం చేయించడం శ్రీముఖలింగంలో ఆచారం. నూతన వస్త్రాలు ధరించిన పార్వతీ పరమేశ్వరులు వేద మంత్రాలు, జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయం నుంచి నంది వాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది మిరియాపల్లి రేవుకు చేరుకుంటారు. మిరియాపల్లి గ్రామ నాయనూరు, లుకలాపు వంశీకులు చేతుల మీదుగా ఉత్సవ విగ్రహాలకు క్షీరాభిషేకంతో చక్రస్నానం ప్రారంభమవుతుంది. అర్చకులు త్రిశూల సహితంగా వేద మంత్రాలతో స్వామివారిని స్నానం చేయిస్తారు కాబట్టి త్రిశూల చక్రస్నానం అని కూడా అంటారు. సరిగ్గా స్వామివారిని నదిలో ముంచిన సమయంలోనే భక్తులంతా ఒకేసారి నదిలో మునిగి పవిత్ర స్నానం ఆచరిస్తారు. స్నానానంతరం మళ్లీ ఊరేగింపుగా పార్వతీ పరమేశ్వరులను శ్రీముఖలింగం ఆలయం గర్భగుడిలోనికి తీసుకువెళ్లి పూజలు చేసి శివరాత్రి ఉత్సవాలను ముగిస్తారు. లక్షలాది మంది తరలివచ్చే ఈ చక్రతీర్థ స్నానానికి ప్రతి ఏటా భారీ ఏర్పాట్లు చేయాల్సి రావడం యంత్రాంగానికి కత్తిమీద స్వామి. నంది వాహనాన్ని మోసే గ్రామస్తులకు సరిగ్గా చక్రతీర్థం వేడుకకు 30 నిమిషాల ముందే ప్రత్యేక యూనిఫామ్ని ఆలయ కమిటీ అందజేస్తుంది. ఊరేగింపు పొడుగు 2 కిలోమీటర్ల మేర అప్పటి వరకు పొలాలుగా ఉన్న భూములన్నీ భారీ మార్గంగా తయారవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానం. ఇన్ని లక్షల మందికి అన్నదానం అంటే ఎంత కష్టమో కదా. కానీ శ్రీముఖలింగంలో ఎటువంటి ఏర్పాట్లు లేకుండా చాలా హాయిగా జరిగిపోతుంటుంది అన్నదానం. ఎలా అంటే ఆ గ్రామంలోనే ప్రతి వీధి వాళ్ళు కూడాను అన్నదానం ఏర్పాటు చేసుకుంటారు. శ్రీముఖలింగంతో పాటు నగరికటకం, బూడితి జంక్షన్, మెట్టపేట, జలుమూరు, అచ్యుతాపురం, ఎల్లన్పేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు తదితర గ్రామాలకు చెందిన భక్తులు కూడా అన్నదానం, తాగునీరు, మజ్జిగ, పులిహోర, ఉసిరికాయలు పంపిణీ చేస్తారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్లుగా వండి పెడుతుంటారు. దీంతో ఎంతమంది వచ్చినా ప్రతి వీధిలోనూ భోజనం దొరుకుతుంది కాబట్టి లక్షలాది మందికి మహాన్నదానం నిర్విఘ్నంగా జరిగిపోతుంటుంది. అలాగే పరిసర గ్రామ ప్రజలు వంశధార నదీ తీరంలోనే వంటలు చేసుకుని భోజనం చేస్తారు. నిజానికి కాశీ, తిరుపతి, శ్రీశైలం స్థాయిలో ఘనతకెక్కేంత చరిత్ర, విశిష్టత ఉన్న ఆలయం శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉంది. ఇక్కడ లభించిన శాసనాలు, తవ్వకాల్లో బయటపడుతున్న విగ్రహాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా వెలిసెల్లినట్లు తెలుస్తోంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. శాలివాహన శకం 573 నుంచి 1058 సంవత్సరాల మధ్యకాలంలో తూర్పు గంగ రాజవంశానికి ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. 8వ శతాబ్దం చివరలో లేదా 9-10 శతాబ్దంలో రెండో కమన్నవరాజు నిర్మించిన ఈ ఆలయం సముదాయంలో ముఖలింగేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.
ముఖలింగేశ్వరుని లింగంపై ముఖం ఉండడం ఇక్కడ ప్రధాన విశేషం. అందుకే శ్రీముఖలింగం అయింది. అయితే రాతితో కాకుండా ఇప్ప చెట్టు మాను శివలింగంగా ఉంటుంది కాబట్టి మధుకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇదే అరుదు, ప్రధాన ఆకర్షణ. ఇలాంటి శివలింగం మరెక్కడా ఉండదు. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగ వాణి నగరం, నగరపు వాడ, త్రిలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి 46 కిలోమీటర్ల దూరంలో జలుమూరు మండలంలో ఉన్న ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా ఆ లింగం మన వైపు చూస్తున్నట్లే ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయంపై సుమారు 100 ఏళ్ల కిందట పిడుగు పడింది. ఆ పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ 3 ఆలయాల్లోని శిల్ప సంపద చూపరులను కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఇప్పుడు శ్రీముఖలింగం స్థల పురాణం తెలుసుకుందాం. ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగిందంట. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసిన గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి, రెండవ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. చీటికి మాటికి కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తతో చేరి, నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కల అయినా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. శబరనాయకుడు పట్టపరాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన చిత్కలను పిలిచి తమ వాకిలలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకుని వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు వంచి ఆ రాలిన పువ్వులను రోజూ ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వలన రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కల ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతుండేది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కలతో గొడవకి దిగింది. విసుగు చెందిన శబరనాయకుడు సవతుల గొడవకు ఈ ఇప్ప చెట్టే కారణమని తెలిసి ఆ ఇప్ప చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబరనాయకుడు మూర్ఛపోయాడు. దీనంతటికీ చిత్కలయే కారణమని తలచిన శబరులంతా చిత్కలను చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరు రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడిగా వెలిశాడని శ్రీముఖలింగ స్థల పురాణం చెబుతోంది. శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడే అమ్మవారు వారాహిదేవి. సప్తమాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది, ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. అది ఒకే రాయి. ఒక్కసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే ఆ మొత్తం రాయి ఎంత బరువు ఊహించుకోవచ్చు. అంతటి రాయిన అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా చేర్చారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థమవుతాయి. ఇక్కడ 7 నాలుకల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలని కూడా ఇక్కడ చెక్కారు. ఆలయ ప్రాంగణంలోని శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటుంది.
అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల శిల్పాలు కనిపిస్తాయి. ఇటువంటి శిల్ప సంపద అక్కడ అరుణాచలంలోనూ ఈ శ్రీముఖలింగంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు. శివపార్వతులు ఎరుపు రంగు రాతపై ఉత్తరముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖలింగంలో అష్టగణపతులున్నారు. వ్యాసమహర్షి భారతంతో పాటు పంచమవేద గ్రంథాలు రాయడానికి ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్లు దీనితో పాటు శక్తి గణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి, సిద్ధి గణపతులను దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒక్కటి తక్కువని చరిత్ర చెబుతోంది. ఇక్కడ తవ్వకాలలో వీణాపాని అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని శాలివాహన శకం 10వ శతాబ్దంలో 2వ కామన్నవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగ రాజులు. కామన్నవుడు తన రాజధానిని దంతనగరం నుంచి ఇక్కడికి మార్చినట్లు కూడా తెలుస్తోంది. మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి 3 రోజుల జాతర 4వ రోజు చక్రతీర్థ స్నానంతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినంతో పాటు ప్రతి ఏటా కార్తీక మాసం 4 సోమవారాలు మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీముఖలింగంలో ఆలయాలు 6, 4, 8వ శతాబ్దంలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాల్లో ఉన్నాయి. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, 4వ శతాబ్దంలో భీమేశ్వరుని ఆలయం, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను 200 ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజులు, గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికి మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇంటి నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆలయం గర్భగుడిలో ముఖలింగేశ్వరుని వెనక ఒక మట్టి గోళెం చూడవచ్చు. దీని గురించి ఇక్కడ ఒక స్థల పురాణం ఉన్నది. పూర్వం ఒక కుమ్మరి భక్తుడు తనకు పిల్లలు కలిగితే మట్టి గోళెం సమర్పిస్తానని స్వామివారిని మొక్కుకున్నాడంట. తనకి పిల్లవాడు పుట్టిన తరువాత అతను మొక్కుకున్న ఒక మట్టి గోళం చేసి తీసుకువచ్చాడు. కానీ అది గర్భాలయం ద్వారం కన్నా ఎంతో పెద్దది. దాన్ని ఆ ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించలేక ఆ మట్టి గోళం అక్కడే వదిలిపెట్టి బాధపడి వెళ్ళిపోయాడట. ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టి గోళం ముఖలింగేశ్వరుని వెనక ఉన్నది. ఇప్పటికీ భక్తులు ఆ గోళం దగ్గరికి వెళ్లి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రీముఖలింగ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో వంశధార నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వాళ్ళు ముందుగా శ్రీకాకుళానికి ట్రైన్ లేదా బస్సు ద్వారా రావాలి. శ్రీకాకుళం నుంచి మనకు ఈ క్షేత్రానికి బస్సులు అనేకం ఉన్నాయి. ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ మనకు వసతి సదుపాయాలు చాలా తక్కువ. అందువలన శ్రీకాకుళంలో ఉండే ప్రైవేట్ హోటల్స్లో ఉండి ఇక్కడికి బస్సు లేదా ఆటో ద్వారా రావడం మంచిది.